మరి సార్ మీరు ఈ ప్రాంతంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జనసేన వస్తే బాగుంటుందండి. కొత్తదనం కోరుకుంటున్నారు కదా ప్రజలు, దాని గురించి. మరి ఇక్కడ జనసేన అభ్యర్థి మరి రమ్యశ్రీ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే గతంలో ఆవిడకి రికార్డ్ చూసుకుంటే ఆవిడ చాలా మంచి పనులు చేసింది. దాని గురించి బహుజన సమాజ్ పార్టీ ఒకటి కలిసింది కదా, ఎస్సీలు కూడా దాని మీద మొగ్గు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మరి ఇప్పుడు టీడీపీ తరఫున మరి శేషారావు గారు అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేశారన్నారు కదండి కొన్ని. అంటే దానికి జనసేనకి రఫ్ అండ్ టఫ్ పోటీ ఉంటుంది. జనసేనకి కొద్ది మొగ్గు ఉంటుంది. టీడీపీకి జనసేనకి ఈ నియోజకవర్గంలో కొద్ది పోటీ ఉంటుంది. మరి ఈసారి మీరు ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే అభివృద్ధి ఇంకా జరిగిద్ది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకైతే జనసేన పార్టీ రావాలని ఇది ఉంది మేడం. అయితే ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే జి శ్రీనివాస్ నాయుడు అయితే కనుక కరెక్ట్గా చేస్తారు అని చెప్పేసి మా అభిప్రాయం. నమస్కారం అండి. మరి మీకు ఓటు హక్కు ఉందా? మరి ఈసారి మరి మీ ఫస్ట్ ఓట్ అనుకుంటా, మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? జనసేనకి వేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆయన కోసమే ఓటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం వచ్చాడు. ఇప్పుడు రాజకీయాలు అయితే ఏం జరిగినట్లు అనిపించడం లేదు మాకు, మా కుర్రోళ్ళకి. ఆయన ఒకటేనండి, మేమైతే జనసేనకే వేస్తాం. కుర్రోళ్ళు అందరం గెలిస్తే న్యాయం చేస్తాం, గెలవకపోతే సాయం చేస్తాం. జై జనసేన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా